అంచేత స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడరు. అంటే ఒక హిందువుగాను, ఒక ముస్లింగాను, లేదా హిందూ ముస్లిం గాను, ముస్లిం హిందూగా, క్రిస్టియన్ గాను, క్రిస్టియన్ హిందూగాను మారచ్చు. కానీ నీలో ఏ పరిణామ క్రమం జరిగింది, నీలో ఏ మార్పు జరిగింది? ప్రతిరోజు లేదా ఏదో ఒక రోజు చర్చికి వెళ్తావు, కానీ నీలో ఏ మార్పు జరగలేదు. రెండే రెండు రకాలు మనం ఉన్నాయి. ఏ మార్పు లేకుండా అలానే ఉండిపోతావు. సేమ్ పీపుల్. నువ్వు క్రిస్టియన్ అయినా ఒకటే, హిందూ అయినా ఒకటే, ముస్లిం అయినా ఒకటే, లేదా హిందూ నుంచి ముస్లిం అయినా, ముస్లిం నుంచి క్రిస్టియన్ అయినా, క్రిస్టియన్ నుంచి హిందూ అయినా సేమ్. కానీ అది మైండ్ లెవెల్లోనే ఉంటే సొసైటీలోనే ఉంటావు, నమ్మకాల్లోనే ఉంటావు మైండ్ లెవెల్లో ఉంటే. అదే మెడిటేషన్లో ఉంటే అక్కడ ఏ ఆలోచన లేని స్థితిలో వెళ్తావు నువ్వు. ఏ నమ్మకాలు లేవు, ఏ ఆలోచనలు లేవు, ఇది ఇంతే అనేటువంటి ముందస్తు నిర్ణయాలు లేవు, జడ్జిమెంట్ లేదు, ఏమీ లేదు. అది మెడిటేషన్. మెడిటేషన్ ద్వారానే ఏ తొందర ఉండదు, తెలివిగా ఉంటాము, మన సహజమైన స్థితిని మనం తెలుసుకుంటాము, స్వధర్మం తెలుసుకుంటాము, శ్రేయో మార్గం వైపుకి వెళ్తాము. దేనికి తొందర? తొందర పనికిరాదు. తొందర వలన నువ్వు సత్యం తెలుసుకోలేవు. మనసు అన్నీ ఇప్పుడే కావాలంటుంది. ఆ మనసును శూన్యం చేయి, పరిశూన్యం చేయి. ఎరుకుతో ఉండు. అది తెలుసుకోవాలనుకునేవాడు నిరీక్షిస్తూ ఉంటాడు, చాలా సహనంగా ఉంటాడు, ఎంత సమయమైనా ఉంటాడు. ఆ సమయం సమయమే సాధన. ఎంత సమయం పెడితే అంత సాధన. నిజంగా నువ్వు తెలుసుకోవాలి అనే జిజ్ఞాసు వెయిట్ చేస్తాడు, సహనంగా ఉంటాడు, సంయమనంగా ఉంటాడు. ఆఖరికి కొన్ని జన్మలైనా సరే రెడీగా, నేను సత్యం వైపుకి నేను ప్రయాణం చేయాలి, నేను కొన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను, నేను రెడీగా ఉన్నాను. ఇలా ఉంటుంది ఆ మార్గం. జీవితాలను అంకితం చేసేస్తాడు. ఎందుకంటే అదే విలువైనది, ఆ సత్యమే విలువైనది. ఆ సత్యంలో జీవించడం ఎంతో విలువైంది. ఎంత టైం కావాలంటే అంత తీసుకో. దేనికి తొందరపడుతున్నావు? నువ్వు మైండ్ లెవెల్లో ఉండడానికి వీలు లేదు. మైండ్ లెవెల్లోకి వెళ్తే మళ్ళీ నీకు అంత తొందరే అంటావు. దేనికి తొందర? ఏ తొందర లేదు, ఏ బాధరాబందీ లేదు. నీ లోపలికి నువ్వు పోయేటప్పుడు తొందర దేనికి? ఏ తొందర లేదు, ఏ బాధరాబందీ లేదు. తొందరపడ్డావా నువ్వు మళ్ళా ఆ బాధితుడు అయిపోతావు. ఆ తొందరపడితే నీకు దొరకవలసింది దొరకదు, ఏదో డూప్లికేట్ దొరుకుతుంది. ఆ సత్యం పేరుతో, ఇదే జ్ఞానము అనే పేరుతో నీకేవో దొరుకుతాయి, బోగస్ దొరుకుతాయి. తొందరపడద్దు, జరుగుతూ ఉండు, అవేర్గా ఉండు. నిన్ను తెలుసుకోవడానికి సహనంగా ఉండు. బుద్ధుడు ఏమన్నాడు? తెలివిగా అబ్జర్వ్ చెయ్యవయ్యా,
నీ సహజ స్థితిని, అబ్జర్వ్ యువర్ ఓన్ నేచర్, నీ స్వస్థితిని, యువర్ సెల్ఫ్ నేచర్, దాన్ని ఫాలోగా నీతో నువ్వు ఉండు. బీ యువర్ సెల్ఫ్, నువ్వుగా ఉండు. అది ఒకటే సాధ్యం. నువ్వు ఒక్కడవే అధికారివి. నీ మీద నీకు అధికారం నీకే ఉంది. నిన్ను నువ్వు బాగు చేసుకునేది, నిన్ను నువ్వు ఉద్ధరించుకునేది నీ చేతుల్లోనే ఉంది. నీ కొరకు నువ్వు ఏదైనా చేయొచ్చు. నీ కొరకు అంటే నీ స్వయం కోసము, నీ స్వస్థితిని తెలుసుకోవడం కోసము దేన్నైనా రిస్క్ తీసుకో. కంఫర్టబుల్గా అంటే ఇట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్గా ఉంటుంది ఏమిటి? ఆ ఎరుకుతో ఉండటం, అవేర్గా ఉండటం కంఫర్టబుల్గా ఉంటుందా? కంఫర్టబుల్గా ఉండదు. అయితే నువ్వు రెడీగా ఉన్నప్పుడు, సపోజ్ బికాజ్ వెన్ యు ఆర్ రెడీ నాట్ టు బీ యువర్ సెల్ఫ్, నీతో నువ్వు ఉండడానికి, నీ స్వస్థితిని తెలుసుకోవడానికి, నిన్ను తెలుసుకోవడానికి నువ్వు రెడీగా లేకపోతే నీ చుట్టూ ఉండే మనుషులు చాలా సంతోషంగా ఉంటారు. అబ్బాయిడు గుంపులో గోవిందే, మన గుర్రే ఇది అనుకుంటారు. వారిలాగా జీవిస్తావు. శతకోటి బోడిలింగంలో నువ్వు బోడిలింగంలాగా ఉంటావు. వాళ్ళు ఎలా చేస్తారు, నువ్వు అలాగే ఇమిటేట్ చేస్తావు. వారేమంటారు, నడిపిస్తారు. వారు లీడర్లాగా ఉంటారు, నువ్వు వారిని ఫాలో అవుతూ ఉంటావు. ఆ యొక్క ఫాలోయర్సు ఆధ్యాత్మికత పేరుతో, లేదా మతం పేరుతో, రాజకీయాల పేరుతో ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా పేర్లు ఉంటాయి, లేబుల్స్ ఉంటాయి. ఫాలోయర్స్, ఓ లీడర్ ఉంటాడు, ఫాలో అవుతూ ఉంటాం. సో అందుకోసమే ఐఎమ్ నాట్ యువర్ లీడర్, ఐఎమ్ నాట్ యువర్ గురు అని పితామహ పత్రిజీ మనకు చెప్తారు. నీతో నువ్వు ఉండు, నీ సహజస్థితిలో నువ్వు ఉండు. నీ శ్వాసే గురువు, నీ సమయమే సాధన, నీ సహనమే ప్రగతి. నీ సహనం ఎంతో సహనంగా ఉండు. సత్యం తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి అనే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బోధించారు. అదే విషయాన్ని బుద్ధుడు మనకు చెప్తున్నాడు. నువ్వు ఎవరిని ఫాలో అక్కర్లేదు, నువ్వు ఫాలో అయితే చాలు. యు ఆర్ నోబడీస్ ఫాలోయర్, నోబడీ ఈజ్ ఎవర్ లీడర్. ఓ శ్రమణుడా, నిన్ను నువ్వే నడిపించుకో, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎవరు ఉద్ధరించగలరు? అప్పో దీపోభవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. అది ఇదే సత్యాన్ని ఓషో గారు తన శిష్యుడికి కూడా అలాగే చెప్పేవారు. మీరు నాకు ఫాలోవర్స్ కాదయ్యా, నేను జస్ట్ ఫ్రెండ్స్. నేను ప్రయాణం చేస్తున్నాము ఆధ్యాత్మిక సత్యం వైపుకి, జ్ఞానం వైపుకి, ధ్యానం వైపుకి. నేను మీ లీడర్ను కాదు. మిమ్మల్ని నేను ఎక్కడికి తీసుకుపోవడం లేదు. నా పాట నేను పాడుతున్నాను, నా మ్యూజిక్ నేను ప్లే చేస్తున్నాను. పితామహపత్రిజీ ఫ్లూట్ ప్లే చేస్తూ ఉంటారు, ఆయన పాటలు పాడతారు. ఎంజాయ్ ఇట్. ఆయనతో కన్విన్స్ అయ్యామా లేదా అది తర్వాత సంగతి. విను, ఏ విధంగా వినాలి, ఆ గురువు యొక్క వాక్కులు ఏ విధంగా వినాలి. పక్షులు కిలకిలా రావాలు చేస్తూనే ఉషోదయ వేళలో వాటితో ఇలా చేయకూడదు, అలా చేయకూడదు మనం ఏమన్నా గొడవ పెట్టుకుంటావా ఏమిటి? అదేం లేదు. అది యాజ్ ఇట్ ఈజ్గా సత్యవత్తు, ఆత్మవత్తు ఉన్నటువంటి ఆ బ్యూటీని మనం ఎంజాయ్ చేస్తాము. సో అదే ఏ గురువైనా తన ఆనందాన్ని, తన అందాన్ని, ఎందుకంటే అందం అంటే భౌతికమైన ఇష్యూ కింద కాదు. అక్కడ
ధ్యానంలో మనం పొందేటువంటి ఆ గొప్ప వైభవం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ అనుభవాలు ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది. అది అక్కడ నా పాయింట్. ఎందుకంటే నేను మీకు ఎంతో కృతజ్ఞతలు చెబుతున్నాను. మీతో నేను ఉండేందుకు నాకు మీరు సహకారం చేసిన దానికి ఐఎమ్ గ్రేట్ఫుల్. నన్ను అనుమతించారు మీరు మీతో నేను ఉండడానికి. అలాగే ఆ గురువు యొక్క చేతిని మనం పట్టుకుంటాం. ఎలా? ఎంతో ప్రేమతో, డీప్ లవ్తో. సో ఆ గురువుని పట్టుకుంటాము. ఆ గురువు కూడా మనల్ని ఎంతో ఎంతో ప్రేమతో పట్టుకుంటారు. అది కృతజ్ఞత. అందుకోసమే మనము ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం. సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఉంటాం. ఆ గురువు చెప్పిన వాక్యే ఇక్కడ ఓషో గారు గుర్తు చేస్తున్నారు. అలాగే బుద్ధుడు గుర్తు చేస్తున్నాడు. యు ఆర్ నాట్ మై ఫాలోయర్స్, జస్ట్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే మైత్రేయ బుద్ధ అనే పాయింట్ వస్తుంది. జస్ట్ మై ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ యువర్ లీడర్, ఐఎమ్ నాట్ యువర్ గైడ్. బాబు మేల్కోండి, సత్యంలో జీవించండి, గాఢ నిద్రపోకండి, మేలుకొల్పుతున్నాను, లేవండి. ఐ కెన్ వేక్ యూ అప్. ఎవరో పొద్దున్న ఒకరు లేచారు. ఇఫ్ సంబడి వేక్స్ యూ అప్ ఇన్ మార్నింగ్, పొద్దున్నే లేవరా బాబు, నిద్రపోతున్నావేంటి, టైం అయిపోయింది, లేకు, తెల్లారిపోయింది, ఓ రాజా బాబు లే అని లేపితే అతను మన లీడర్ ఏం కాదు, నిద్ర లేపాడు అంతే. అతను మన గైడ్ కాదు, లీడర్ కాదు, గైడ్ కాదు. అవసరం పడింది, ఆ ఫ్రెండ్ మనకు ఉపయోగపడ్డాడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. మనకు అవసరం పడినప్పుడు ఆ ఫ్రెండ్ మనకు మేలుకొల్పుతాడు. మనకు అవసరమైంది. ఈ జన్మ తీసుకున్న దానికి ఎందుకు తీసుకున్నాము? ఎన్ని జన్మలు ఎత్తుతాము? సత్యం తెలుసుకోకుండా, మనల్ని మనం తెలుసుకోకుండా అనేక విషయాల వెంటపడుతూ, అనేక జన్మలు గడుపుతూ, విరామం లేకుండా అవి ఇవి అనే బాధలు పడుకుంటూ ఉన్నాము. అది కాదు. ఒక గొప్ప అవసరం ఉంది. నువ్వు ఆ గాఢ నిద్రలో ఉండవు, లేకపోతే నీ కొంప తగలబడిపోతున్న విషయం కూడా నీకు తెలీదు. ఎవరో ఒకరు కావాలి నిన్ను మేలుకొల్పడానికి. ఆ మేలుకొల్పు కోసమే నీ స్వస్థితిని నువ్వు ఫాలో నాయనా. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నిన్ను నువ్వు నడిపించుకో. ధమ్మం శరణం గచ్చామి. ఇదే దమ్మ. నీ స్వస్థితే నీ దమ్మ, అదే ధర్మము. స్వధర్మం నిధనం శ్రేయ అని ఆయన ఏ విధంగా చెప్పాడో అదే విధంగా బుద్ధుడు చెప్తున్నాడు. ఇదే మార్గము. అది పాయింట్. అయితే ఎవరు తెలివైనవాడు? దాని నుంచి మనం అదే ప్రశ్న. ఎవరు తెలివైనవాడు? ఎవరు ప్రజ్ఞావంతుడు? అనర్గళంగా మాట్లాడేవాడా, లేకపోతే మహామౌనియా? ఎవరు తెలివైనవాడు? అనర్గళంగా మాట్లాడుతూ, ఎంతో చాతుర్యంతో మాట్లాడుతూ, గొప్ప గొప్ప అందమైన పదాలు వాడుకుంటూ, గొప్ప గొప్ప ఆలోచనలు పంచుతూ, ఆ ఆలోచనలతోనే, ఆ మాటలతోనే గొప్ప స్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ, ఎక్స్ప్లెనేషన్ చేస్తూ, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ అతను తెలివైనవాడా, లేదా మౌనంగా ఉన్నవాడు తెలివైనవాడా? అది క్వశ్చన్. ఎందుకంటే ఈ ఉనికి సర్వస్వముతో సంయమనంగా ఉంటాడు. అతను తెలివైనవాడా?
మౌనంగా ఉన్నవాడు తెలివైనవాడా, అనర్ఘళంగా మాట్లాడుతున్నవాడు తెలివైనవాడా, లేక ఉనికి సర్వస్వంతో సంయమనంగా ఉండేవాడు వాడు అలా ఉంటాడా అంటే అతను అన్ని సమాధానాలు చెప్తాడు, నీ ప్రశ్నలన్నిటికి సమాధానంగా ఉంటాడు. అతను ఆ ఉనికి సర్వస్వంతోనే మౌనంగా ఉంటూ, దానితో సంయమనంగా ఉంటూ, తనతో తాను సంయమనంగా ఉంటూ, వర్తమాన స్థితిలో ఉంటూ, ప్రేమతో ఉంటూ, షేరింగ్తో ఉండేవాడు ఎవరు తెలివైనవాడు. ఎందుకంటే ఈ ఉనికితో సంయమనంగా ఉన్నట్టు తనతో తాను ఉన్నవాడే తెలివైనవాడు. ఇక్కడ నువ్వెవరివి, ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి, కస్వం కోహం కుతాయాధ, ఎక్కడి నుంచి వచ్చావు, అన్ని విషయాల్ని ఆశ్చర్యంగా చూస్తాడు. ఓ భలే ఉందే అని. అలాగే వింటాడు, పాటలు వింటాడు మౌనంగా, ఆ ఉత్సవాలను చూస్తూ ఉంటాడు, పాటలు వింటాడు. అలాగే ఆ రాళ్ళు సంగీతం పాడుతాయట, ఆ రాళ్ళ సంగీతాన్ని కూడా వింటాడు. చెట్లు పాడుతాయి, ప్రకృతి పాడుతుంది, నక్షత్రాలు పాడుతున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటాడు. అది ఆ పిల్లవాడు, ఆ పసివాడికి అన్నీ తెలుస్తాయి. ఆ పసివాడిలాగా ఉంటాడు, ఇన్నోసెంట్ లైక్ ఏ చెయ్యి. ఎందుకంటే ఆ గాలిలో చేతులు అలా అలా ఊపుకుంటూ హాయిగా ఉంటాడు. ఆ సూర్యుడి యొక్క వెలుగు కిరణాలను సన్బాత్ చేస్తాడు, ఆ వర్షంలో తడుస్తాడు. వాడే తెలివైనవాడు, ఆ మనిషి తెలివైనవాడు, ఆ ప్రజ్ఞావంతుడు. ఎందుకని? ప్రకృతితో నువ్వు సన్నిహితంగా ఉన్నావు కదా, అందుకు. ప్రకృతితో నువ్వు సన్నిహితంగా ఉంటే నీతో నువ్వు సన్నిహితంగా ఉంటావు, నీతో నువ్వు ఫ్రెండ్లీగా ఉంటావు. నీతో నువ్వు ఫ్రెండ్లీగా ఉన్నావా, నీతో నువ్వు సన్నిహితంగా ఉన్నావా, అస్తమానం దిక్కులు చూస్తున్నావా, వారు నాకెవరు లేరు, వీరు నాకెవరు లేరు అని ఉంటున్నావా? అది ఆ ప్రజ్ఞావంతుడు ఏ కోడ్ ఇవ్వడు, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని రూల్స్ చెప్పడు, ఈ పద్ధతిలో జీవించండి ఆ పద్ధతిలో జీవించండి అని చెప్పడు, ఏమివ్వడు. నీ మీద ఏ క్రమశిక్షణ విధించడు. అయ్యా నా దృష్టికోణం ఇలా ఉంది, నా అంతర్దృష్టి ఇలా ఉంది, నా స్పష్టత ఎలా ఉంది, ఈ విధంగా అన్ని విషయాల్ని సమగ్రంగా చూడగలుగుతున్నాను అని షేర్ చేస్తాడు. అలాగే నా క్లారిటీ ఎలా ఉంది, నీ క్లారిటీ ఎలా ఉందో నువ్వు చూసుకో. నువ్వు నీ జీవితాన్ని నువ్వు జీవించు, నీ స్పష్టతతో నువ్వు జీవించు. ఎందుకంటే నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ జీవితం స్పెషల్, నా వలే నువ్వు ఉండొద్దు. నీ జీవితం నీ స్పెషల్, జిరాక్స్ కాపీ లాగా ఉండొద్దు, కార్బన్ కాపీ లాగా ఉండొద్దు, ఇమిటేషన్గా చేయొద్దు. నీ సహజస్థితిలో నువ్వు ఉండు. ఒక గురువుని కాపీ కొట్టడం కాదు, ఆ గురువు చెప్పిన వాక్కు ఆయన అంతర్దృష్టి. ఓహో ఇలా ఉంటుందా, నన్ను నిన్ను చూసుకుంటాను, నా లోపలికి నేను వెళతాను, ఆ కళ్ళు మూసుకుంటాను, బాహ్య విషయాలని చూడటం మానేస్తాను, బాహ్య విషయాలు వినడం మానేస్తాను, ఎరుకుతో ఉంటాను, నా అంతర్దృష్టితో నేను ఉంటాను అని లోపలికి వెళ్తాడు. ఇమిటేషన్ చేస్తే ఏముంది, పాయింట్ మిస్ అయిపోతాము, గురువుని కూడా మిస్ అయిపోతాము. కానీ వాస్తవం ఏంటి, నువ్వు స్పెషలు, నీ ఫ్లేవర్ వేరే, నీ సుగంధం వేరే, నీ కథ వేరే.
నీ ఆకలి వేరే, నీ దాహం వేరే. అది అండ్ ఇక్కడ అనర్గళంగా సంభాషించేవాడా, మౌనంగా ఉండేవాడా, ఎవరు తెలివైనవాడు? మౌనంగా ఉండాలి. ఇక్కడ కేవలం మౌనం ఒకటే సరిపోదు. ఆ మౌనంగా ఉండి ఎవరితో మాట్లాడలేదు, ఊరికే ఉన్నాడు అని ఈశ్వరమైన ఉంటాం కాదు. ప్రేమతో ఉండాలి, మౌనంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, నిర్భయంగా ఉండాలి. అంటే ఇక్కడ ఏమిటది ఆ పాయింట్ అంటే 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. నువ్వు ఎంత మౌన స్థితిలో ఉండగలవో మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ నేర్చుకో. సైలెంట్గా ఉంటావు నేర్చుకో. మోర్ అండ్ మోర్ అండ్ మోర్ బీ సైలెంట్. అంతేనా? అండ్ లవింగ్. ఎందుకంటే లవ్ లేకపోతే ఉపయోగం లేదు. ప్రేమతో ఉండు. నీ పట్ల నువ్వు ప్రేమతో నీతో నువ్వు ప్రేమలో ఉండు. మౌనంగా ఉండు, నీతో నువ్వు ప్రేమలో ఉండు. అప్పుడు అది ఒక అద్భుతం అవుతుంది. లేకపోతే నీ మౌనం ఒక శ్మశాన నిశ్శబ్దంలాగా ఉంటుంది, డల్గా ఉంటుంది, మృతంగా ఉంటుంది. వాడేంటి అట్లా ఇట్లా అయిపోయాడు, ఎవరితో మాట్లాడలేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రేమ జోడింపబడిందో ఆ మౌనంలో సెలబ్రేషన్ ఉంటుంది. ఆ మౌనము కూడా ఒక సంగీతంలా ఉంటుంది, ఒక డ్యాన్స్ లాగా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి ఏ సైలెన్స్. సో ఇట్ విల్ నాట్ బి సైలెన్స్ విచ్ కెన్ బి బ్లూమ్ ఇన్ ఏ 1001 flowers. బుద్ధ ఏమన్నాడు ఇమీడియట్గా? యూ షుడ్ బి లవింగ్. ప్రేమతో ఉండాలి, మౌనంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. ప్రేమ వలనే నువ్వు నిర్భయుడిగా అవుతావు. ఇక్కడ కీ పాయింట్ అండి. ఎందుకు ఈ స్టెప్ చెప్పాడు? ప్రేమ అంటే బయటికి చూపించేది కాదు, నీ అంతర ప్రేమ. నిన్ను ప్రేమించుకుంటే నీకు ఒక రహస్యం తెలుస్తుంది, నీకు చావే లేదని. అన్ని భయాలకి మూలం చావు, మరణము. అది ఇక్కడ రహస్యం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రేమతో ఉన్నావో అప్పుడు నువ్వు నిర్భయుడుగా ఉంటావు. ప్రేమ లేకపోతే నీకు భయమే ఉంటుంది. భయపడితే నీకు ప్రేమ లేదు. యూ కెనాట్ లవ్. అన్నిటికీ భయమే. అదేమైపోతుందో, ఇదేమైపోతుందో, అలా అయిపోతారో, ఇలా అయిపోతారో, అన్నిటికీ భయమే. ప్రేమతో ఉండు. అయితే మనిషి దేనికి భయపడేది అంటే మరణము. మరణం అంటే భయపడతాడు, పోలీస్ అంటే భయపడతాడు, మెజిస్ట్రేట్ అంటే భయపడతాడు, గవర్నమెంట్ అంటే భయపడతాడు. సో దేనికైనా నువ్వు భయపడినాయా అంటే నువ్వు ప్రేమలో లేవు. అది నువ్వు ప్రేమించలేవు. అసలు అన్నిటికీ మూలం, భయానికి మూలం మరణము. ఇప్పుడు పోలీస్ మ్యాన్ చూసి ఎందుకు భయపడుతున్నాడు? వాడు సేమ్ ఏమో ఆ పోలీసుడు చంపిస్తాడేమో, షూట్ చేస్తాడేమో అని భయం. గవర్నమెంట్ అంటే ఎందుకు భయపడుతున్నాడు? ఏమో ఆ గవర్నమెంట్ ఏదైనా చేయొచ్చు. ఆ చంపడం కన్నా ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా ఉండొచ్చు. అందరికంటే ఆ గవర్నమెంట్ ఇంకెక్కువ పవర్ఫుల్గా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు అని భయపడ్డాడు. మరి ఆ జడ్జిని చూసి, ఆ మెజిస్ట్రేట్ని చూసి, ఆ న్యాయాధిపతిని చూసి ఎందుకు భయపడుతున్నాడు? ఏమో నిన్ను ఆ జైలుకు పంపిస్తాడేమో, జీవిత ఖైదు చేస్తాడేమో, ఉరి వేస్తాడేమో. ఈ భయాలు. నువ్వు ఇంకెందుకు భయపడతావు? భయపడుతున్నాను. ఎందుకంటే ఇవన్నిటికీ మూలం చావు భయము. వాస్తవానికి ఏంటి? చావు అనేది ఒక అబద్ధము. అది ఎప్పటికీ సంభవించదు. అది ఎప్పుడూ లేదు. పూర్వము లేదు, ఇప్పుడు లేదు, మరెప్పటికీ లేదు. అది వింతగా ఉంది కదా ఈ మాట చెబుతుంటే.
అంటే మన లోపల ఉన్న ఎసెన్స్ గురించి ఆత్మవత్తు భాష ఇది. మెడిటేటర్కి తెలిసిపోద్ది. ధ్యానం చేసేవానికి మరణం లేదు అనే సంగతి అబద్ధము, మరణం అనేది అబద్ధము, ఈ జీవితం ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది, ఎన్ని జన్మలు అని అనుకుంటాము. మనము శరీరంలోకి వెళ్తూ వస్తూ పోతాము, ఆయారాం గయారాం వస్తూ పోతూ ఉంటాం అతిథిలాగా. కానీ అదంతా మైత్, అబద్ధము, ఊకే. ఆ మెడిటేటర్ తెలుసు ఈ తప్పు, అంటే మరణం అనేది లేదు అని సంగతి తెలుసు, అదంతా అబద్ధమని తెలుసు. ఆ క్షణంలోనే అన్ని భయాలు మారిపోతాయి. అప్పుడు అతను నిర్భయుడుగా ఉంటాడు. బీ ఫియర్లెస్నెస్ ఉపనిషత్తుల యొక్క సర్వసారాంశమే ఇక్కడ బుద్ధుడు మనకు చెప్తున్నాడు. బీ ఫియర్లెస్నెస్ ఎప్పుడయ్యా? స్టెప్ బై స్టెప్. ఏమిటి ధ్యానం అంటే? మౌనమే. ఆ మౌన స్థితిలో, మహామౌన స్థితిలో నువ్వు ఉన్నావు, ప్రేమతో ఉన్నావు, నిర్భయుడుగా ఉన్నావు. బికాజ్ యూ నో ద డెత్, దెర్ ఇస్ నో డెత్ అని. ఇక్కడ ధైర్యంగా ఉండండి అని చెప్పడం కాదు, నిర్భయంగా ఉండండి అంటున్నాడు. నిర్భయంగా ఉండండి, భయం లేకుండా ఉండండి అంటున్నాడు. అది ధైర్యంగా ఉండడం వేరు, నిర్భయంగా ఉండడం వేరు. ఈ మూడు మాటలను బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దీని తాలూకా ఒకడు పిరికివాడు ఉంటాడు. ఆ పిరికివాడు కంటిన్యూగా భయపడుతూనే ఉంటాడు. అతనికి ఏ విషయమైనా భయమే. అది వాస్తవమా, విలువైన భయమా, విలువ కాని భయమా, సాధ్యం కాదనే భయమా, సాధ్యమనే భయమా, సాధ్యమవుతుందనే భయమా, సాధ్యమవుతుందనే భయమా? జీవితం అంతా ఊహల్లో ప్రతిదానికి భయపడుతూ జీవిస్తూ ఉంటాడు. వాడి పీడకలను వాడే సృష్టించుకుంటాడు ఆ పిరికివాడు. మరి ధైర్యవంతుడు ఎలా ఉంటాడు? ఆ పిరికోడికి ఆపోజిట్గా ఉంటాడు. వాడిని మెచ్చుకుంటూ ఉంటారు. వీడు చాలా బ్రేవ్ పర్సన్ అండి, బ్రేవ్ బాయ్ అంటారు, బ్రేవ్ మ్యాన్ అంటారు. ఆ పిరికివాడు పక్కన నుంచి చూస్తూ ఉంటాడు. ఆ పిరికివాడు ఎలా ఉంటాడు? తల కింద పెట్టి కాళ్ళు పైకి పెడతాడు. అలాగే ఈ మనిషి కూడా అంతే. బ్రేవ్ మ్యాన్కి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ బ్రేవ్ మ్యాన్ హ్యాస్ నో ఫియర్స్. వాస్తవానికి అడిగి భయాలు లేవంటే ఉన్నాయి, కానీ ఫైటింగ్ చేస్తాడు. వేర్ హీ నోస్ దెర్ ఇస్ ఏ ఫియర్. అది భయపడే విషయమే తెలుసు, అయినా ధైర్యం చేసి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ భయం వచ్చిస్తే ఛాలెంజ్ అనమాట. నేను ఎందుకు భయపడాలి, నేను యుద్ధం చేస్తాను అని. ఇగో ట్రిప్ అది. ధైర్యం అంటే ఇగో ట్రిప్, ఏమవుతుందో చూద్దాం అని అంటాడు. ఆ ఇగో ట్రిప్. అయితే ఇలాంటి ఈగో ట్రిప్ గురించి మనం మాట్లాడాం కదా, బుద్ధపదంలో ఉన్నాం కదా. బుద్ధుడు ఎలా ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఏమన్నాడు? నిర్భయంగా ఉండండి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వర్డు? బీ ఫియర్లెస్ అనే వర్డు ఉపనిషత్తుల యొక్క ఎసెన్స్ అనమాట. స్వామి వివేకానంద ఇదే కదా చెప్పేది, బీ ఫియర్లెస్నెస్ అంటాడు. బీ ఫియర్లెస్నెస్, నిర్భయులుగా ఉండండి అంటాడు. బీ అంటే ఉండండి, నిర్భయులుగా ఉండండి. సో వెన్ యు ఆర్ ఫియర్లెస్, అప్పుడు నువ్వు నిర్భయుడుగా ఉంటే నువ్వు పిరికివాడివి కాదు, ధైర్యవంతుడివి కాదు. ఎందుకంటే ఆ పిరికితనము, ధైర్యము అనేది రెండు ఒకే మూలం నుంచి వచ్చాయి, భయం అనే మూలం నుంచి వచ్చాయి. ఆ పిరికితనం అనే ఆ భయం నుంచే ఇది వచ్చింది. ఏమొచ్చింది? ఆ పిరికితనము, ధైర్యము అనేది వచ్చింది. ఎందుకంటే ఆ పిరికివాడు గజగజగజ ఉనికిపోతాడు భయంతో. ఆ ధైర్యవంతం ఏం చేస్తాడు? భయమా, దాని సంగతి ఏంటో తెలుసుకుంటాను,
దేనికి భయపడాలో నేను తెలుసుకుంటాను అని దాని మీద విజయం సాధించాలని ప్రయత్నిస్తాడు. ఇద్దరు కూడా భయానికి మూలమే. ఆ పిరికివాడు భయపడతాడు, గజగజా వణుకుతాడు. ధైర్యవంతుడు ఆ భయాన్ని అధిగమించాలని ప్రయత్నిస్తాడు. రెండిటికి భయంగా కారణం. మరి నిర్భయంగా ఉన్నా అంటే రెండు పక్కన పడేవయ్యా. భయం లేదు అంటే ధైర్యము లేదు, పిరికితనం లేదు, రెండు పక్కన పెట్టే దొరుకుతూ. సో ఎందుకని ఈ విషయం అలా ఎందుకని పక్కన పెట్టగలిగాడు? అతను ఎందుకని ఆ పిరికివాడు కాదు, ధైర్యవంతుడు కాదు. అతనికి తెలుసు దెర్ ఇస్ నో డెత్, మరణమే లేదని తెలుసు. దేనికి భయపడాల్సిన అవసరమే లేదని తెలుసు. అలాగే ధైర్యంగా ఉండడము అనేదానికి కూడా భయమే లేనప్పుడు ఇంకా ధైర్యం ఏమి? భయపడాల్సినదే లేదు. అన్నిటికంటే పెద్ద భయము మరణ భయము. ఆ మరణమే లేదు అన్న సంగతి కేవలం మెడిటేటర్కి మాత్రమే తెలుసు, ధ్యానికి మాత్రమే తెలుసు. డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఇక్కడ శుభాశుభ పరిత్యాగి అన్నట్టుగా శుభము అశుభము రెండింటిని వదిలేయాలి. అలాగే పిరికితనము ధైర్యం రెండింటిని అధిగమించాలి. ఆ ద్వంద్వాలను అధిగమించాలి. అప్పుడే బీ ఫియర్లెస్, నిర్భయంగా ఉంటావు. బీ లవింగ్, ప్రేమగా ఉంటావు. బీ సైలెంట్, మౌనంగా ఉంటావు. ఆడే ప్రజ్ఞావంతుడు. అతనే తెలివైనవాడు. బీ ఫియర్లెస్, బీ లవింగ్, బీ సైలెంట్ అండ్ యూ విల్ బీ వైజ్. అదే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞనే విజ్డమ్ డెఫినేషన్. దిస్ ఈజ్ ద డెఫినేషన్. బుద్ధుడు చెప్పే డెఫినేషన్ అదే. మనసు మాట్లాడుతుంది, మొత్తం అంతా వింటదంట. ఏమిటది? మనిషి మాట్లాడే మాట శరీరం అంతా వింటుంది. శరీరానికి తెలుసు మనసు ఏం మాట్లాడుతుందో ఏమిటో. దీన్ని సైకోసోమాసిటీ అంటారు. సైకిని బట్టి శరీరం ఉంటుంది. అయితే మనం శరీరం అనగానే మనం ఇంకొక విధంగా అనుకోవద్దు. ఇక్కడ బాడీ, మైండ్, సోల్ ఈ మూడు కలిపి ఉంటుంది. బాడీ, మైండ్, సోల్, దీన్నే మొత్తం సమగ్రత. బాడీ, మైండ్, సోల్. బాడీ అంటే శరీరము, మనసు, ఆత్మ. ఈ కలిపితేనే కదా ఎంత ఈ నాటకం నడిచేది. సో ఓల్ మొత్తం అంతా ఈ బాడీ, మైండ్, సోల్. ఇక్కడ బాడీ అంటే ఏంటి? ఓల్, మొత్తం అంతా ఉంటుంది. అదే మనం మాట్లాడే మాటలు, మనం చేసే ఆలోచనలు అన్నీ ఇసుమంతా ఉంటుంది. అది మనకు తెలియదు. మన మైండ్ వేరే, వాడి మైండ్ వేరే, వేరే వాడి మైండ్ వేరే అంటాం. కానీ ఇట్స్ ఎ ఓల్డ్ మైండ్, యూనివర్సల్ మైండ్, విశ్వమానసము అంటారు. మన మనసులో పుట్టే ఆలోచన, మన మనసులో పుట్టే అలజడి విశ్వమానసానికి వెళ్ళిపోతుంది. ఆ విశ్వంలో అందరూ ఉన్నారు కదా, అందరి మనసులు ఉన్నాయి కదా. కాబట్టి ఒకరి ఆలోచన ఒకరికి ఇన్ఫెక్టివ్గా ఉంటుంది. అలా అన్నమాట. సో ఏమవుతుంది? మైండ్ ఆలోచిస్తుంది. మైండ్ ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. ఆలోచిస్తే ఏం జరుగుతుంది? అక్కడ బాడీకి తెలిసిపోతుంది. లేదు మైండ్ మాట్లాడుతుంది అందాం. అంటే మైండ్ మాట్లాడేది ఏంటి? ఆలోచనలు ఈ బాడీకి తెలిసిపోతుంది. బాడీలో ఓల్ అంతా ఉంది. ఆ బ్రహ్మాండంలో ఏ ఫార్ములా అయితే ఉందో ఈ శరీరంలో కూడా అదే ఫార్ములా ఉంది. అయితే ఇక్కడ బాడీ, మైండ్ అండ్ సోల్, ఇక్కడ ఇదే అంతా ఓల్ అన్నట్టు. సో అంతా తెలిసిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏమనుకుంటాం? శరీరం అంటే శరీరము. కానీ ఈ శరీరము, మనసు, దేంట్లో సోల్ లేకుండా ఇవేం లేదు. ఆత్మ లేకుండా మైండ్ ఉంటుంది, ఏమిటి? ఆ బాడీ ఉంటుందా?
ఈ మూడు కూడా మనసు యొక్క థాట్ ప్రాసెస్లో ఈ మూడు పార్ట్లు, 3 parts ఇన్ యువర్ మైండ్ మై డియర్ ఫ్రెండ్స్. శరీరం కావాలన్నా మనసు. సో శరీరము అంటే మనసు, శరీరము, ఆత్మ, ఈ థాట్ ప్రాసెస్లో ఉంటుంది. ఈ విధంగా విభజన అయ్యావు నువ్వు. బుద్ధుడు ఏమన్నాడు? మొత్తాన్ని అడ్రస్ చేస్తున్నారు, కేవలం నీ శరీరం ఒకటే కాదు. ఆయన సూత్రం ఏం చెప్పాడు? మైండ్ టాక్స్, మనసు మాట్లాడుతుంది. మైండ్ మాట్లాడుతుంటే, మనసు మాట్లాడుతుంటే ఏమైంది? శరీరంకి తెలిసిపోతుంది. ఫర్ ది మైండ్ టాక్స్, మనసు కోసం మాట్లాడుతున్నప్పుడు శరీరం తెలిసిపోతుంది శరీరానికి. ఇక్కడ శరీరం అంటే ఏంటి? మొత్తం సమగ్ర బాడీ, మైండ్ అండ్ సోల్ గురించి మాట్లాడుతున్నాడు. మనసు, శరీరము, ఆత్మ, లేదా శరీరము, మనసు, ఆత్మ, ఈ మూడు కలిపే ఆయన అన్నాడు. బాడీ అనే పదం వాడాడు. సో ఈ శరీరమే ఈ భూమి మీద ఉన్న సహస్రదళ కమల స్వర్గము. ఇలా ఈ భూమి మీద ఉన్న ఒక పద్మము అంటే కలువ పువ్వు, అలాగా కలువ పువ్వుగా ఉన్న ఒక స్వర్గం, ఒకానొక స్వర్గం శరీరం. బుద్ధుడు చెప్పే బాడీ ఏమిటా? బుద్ధుడు చెప్పే బాడీ శరీరము, మనసు, ఆత్మ, ఈ మొత్తం సమగ్రత టోటల్గా చెప్తున్నాడు. మనసు మాట్లాడుతుంది, ఆ మొత్తం అంతాగా తెలుస్తుంది, మొత్తం అంతా తెలుస్తుంది. మనసు మాట్లాడే మాట, మైండ్ టాక్స్, యువర్ టోటాలిటీ నోస్. మనసు మాట్లాడేది శరీరానికి తెలుస్తుంది, ఆత్మకు తెలుస్తుంది. సో మైండ్ అనేది చాలా యూస్ఫుల్గా, ఇఫ్ యూ హ్యావ్ నోన్, ఈ విషయం మనకు తెలిస్తే మనసుని ఎంత చక్కగా వాడుకోవాలో అంత చక్కగా వాడుకోవాలి. ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్. మనసుని ఎంత సమగ్రంగా వాడుకోవాలో అంత సమగ్రంగా వాడుకోవాలి. ఎంతో గొప్ప ఇన్స్ట్రుమెంట్ అది, గొప్పది అది. కమ్యూనికేషన్ చేయడానికి, కన్వే చేయడానికి. అయితే ఈ బుద్ధుడు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మనసుతోనే మాట్లాడుతున్నాడు. కానీ మనకేంటి? యు నో మైండ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్. ఎప్పుడు నీకు తెలుస్తుంది మనసు అనేది ఒక అద్భుతమని? అది నీకు తెలియకపోతే ఆ యొక్క శాస్త్రాల నుంచి తెలుసుకుంటున్నావు. బుద్ధుడిదే చెప్తున్నాడు. ఆ శాస్త్రాల్లో చెప్పిన మాటలని వల్ల వేస్తున్నావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మనసు ఏది మాట్లాడితే మొత్తం అంతా వింటుంది. ఆ మొత్తం అంటే ఆ ఊళ్ళో ఏముంది? శరీరము ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి మనసుని, అందుకోసమే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అన్నారు మన సనాతన ధర్మం, మన పూర్వీకులు, మహానుభావులు. ఎందుకంటే మనసే అన్నిటికీ మూలము. కాబట్టి మనసుని ఎంత బాగా మనసు మాట్లాడుతుంది, ఈ శరీరం ఉంటుంది. శరీరం అనే బయటకొసరికి ఈ మూడు కలిపితేనే శరీరము. లేకపోతే శవం అవుతుంది. ఆ మూడులో అంటే ఆ సోల్ లేదనుకోండి, ఇంకేముంది అక్కడ? శవమే అవుతుంది. శరీరం ఉంటుంది, మనసు ఏముండదు. ఎందుకంటే నువ్వు ఆ లోపల మోడస్ ఆపరండి దాన్ని నడిపించే రథసారథి లేడు. పార్థసారథి అంటారు కదా, ఆ సారథి లేడు. పార్థ అంటే శరీరం. ఈ శరీరాన్ని నడిపించేవాడు పార్థసారథి. అంటే మనం స్థూలంగా తీసుకుంటే ఏంటి? ఆ అర్జునుడు ఉన్నాడు, అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి సారథిగా పనిచేశాడు. కాబట్టి పార్థసారథి అని ఆ కృష్ణుడికి పేరు పెట్టుకుంటున్నాము. కానీ వాస్తవానికి పార్థసారథి అంటే పార్థ అంటే శరీరము. నడిపించేవాడు ఉంటే, సారథి ఉంటే అది సమగ్రంగా ఉన్నట్టు. ఐఎమ్ ఓల్డ్,
అంతా నేనే, ఆ పరిపూర్ణ నేనే. అది అక్కడున్న విషయం. ఐఎమ్ హోల్, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ స్ట్రాంగ్, పవర్ఫుల్, లవింగ్. చూడండి, పవర్ఫుల్, లవింగ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. చార్లెస్ ఎఫ్ హానెల్ అదే చెప్పేది ద మాస్టర్ కీ సిస్టంలో. సో మనసు అనేది చాలా చక్కగా వినియోగించుకోవాలి. చక్కగా అద్భుతమైన ఆలోచనలు. అందుకోసం మిరాకిలస్ థాట్. మనకి స్పిరిచువల్ సైన్స్లో పితామహ పత్రిజీ చెప్పేది అదే చెప్తారు. మెడిటేషన్, ఎన్లైటన్మెంట్, అవేర్నెస్, మైండ్ పవర్ అండ్. ఎందుకని? ఈ మనసుతోనే అంత సాధ్యమవుతుంది. ఈ మనసులోనే ఈ శరీరము, మనసు, ఆత్మ, ఈ మూడు కలిసి ఉన్నాయి. కాబట్టి మనసు మాట్లాడేది అటు సెంటర్లో ఉంది. అది శరీరం ఉంటుంది, ఆత్మ వింటుంది, మొత్తం సర్వస్వం ఉంటుంది. హోల్ కమ్యూనికేషన్, బెస్ట్ కమ్యూనికేషన్. సో బెస్ట్ కమ్యూనికేటర్గా నీతో నువ్వేం చెప్పుకుంటావో జాగ్రత్తగా విను. సో మైండ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్. దాన్ని అధ్యయనం చేయి. నువ్వు వేరే పదాలు వాడకు. నీ మనసు ఏం చెప్తుందో చూడు. ఇతరుల మాటలు వినడం కాదు, ఇతరుల ఆ శాస్త్రాల్లో ఉన్న విషయాలను వదిలివేయడం కాదు. యూజ్ యువర్ మైండ్, బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్. నీకు అన్నీ ఇవ్వబడ్డాయి. మిగతాది అదేగా చెప్పేది. దేవుడికున్న సర్వశక్తులు వంపి పంపాడు, మనకు అన్నీ నింపి పంపాడు సంచిరండా. దాన్ని వినియోగించుకోవట్లేదు. మళ్ళీ కీ కావాలండి అంటాం. బాబు, నిన్ను నువ్వు నడిపించుకో. నీ మనసుని, నీ మనసే అన్నిటికీ మూలం కాబట్టి జాగ్రత్తగా ఉండు. సో ఇక్కడ ఈ మనసు అనే దగ్గరకు వచ్చేసరికి వశిష్ఠ గీతలో కర్మే దైవము అని, మనం చేసే కర్మే దైవము. శుభకర్మలు శుభ ఫలితాలను ఇస్తాయి, పనికిమాలిన కర్మలు పనికిమాలిన ఫలితాలు ఇస్తాయి. కర్మే దైవం. ఇక్కడ ఏంటి? బుద్ధుడిలో కర్మ అంటే ఏంటి? ఆలోచనలు కూడా కర్మలే. కాబట్టి ఆలోచన, కర్మలు, నీ కర్మలు ఏ కర్మలు, నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? అది ధమ్మపదలో ఫస్ట్ స్టార్టింగే ఉంది. నీ ఆలోచనలే నిన్ను, ఆలోచనలతో మనిషి ఎదుగుతాడు, వృద్ధి చెందుతాడు, అభివృద్ధి చెందుతాడు. సరైన ఆలోచన చేస్తే ఒక గొప్ప వెలుగుతాడు, ఓ బుద్ధుడవుతాడు అని. సరికాని ఆలోచన చేస్తే కష్టాలు పడతాడు. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ నీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని శ్రద్ధగా వాడుకో. ఇతరుల విషయాలు కాదు, నీ ఆలోచన నీ స్వయం నుంచి పుట్టాలి. సరైన ఆలోచనగా తెలుసుకోవాలి, సజన సాంగత్యములు తెలుసుకోవాలి, స్వాధ్యాయములు తెలుసుకోవాలి. తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టాలి. లేకపోతే ఊరికే పారాయణం చేస్తావు, ఉపయోగం లేదు. ఆ పారాయణం చేయటం మానేయి. దానికంటే నువ్వు అజ్ఞానిగా ఉండడమే బెటర్. నాకు అది తెలుసు ఇది తెలుసు అని అనుకోవడం కాదు. తెలిసిన విషయాన్ని అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ పవర్ఫుల్. తెలిసింది అంటే నాలెడ్జ్ వచ్చింది అయ్యా. ఆయన ఏమన్నాడు? కృష్ణుడు ఏం చెప్పాడు? నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఉద్ధరేద ఆత్మానం నా అవసాదీయత, నువ్వు కింద దిగజార్చుకోవద్దన్నాడు. ఈయనేమన్నాడు? నిన్ను నువ్వే నడిపించుకో. అప్పో దీపో భవా, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఇతరుల యొక్క మాటల్ని పదే పదే చెప్పుకోవటం కాదు, నీ ఆలోచన సంవిధానాన్ని సరిదిద్దుకుంటూ సరైన వైపుకి నడిపించుకుంటే అద్భుతంగా ఉంటావు. లేకపోతే అజ్ఞాని కన్నా మరింత అజ్ఞానం అవుతావు.
ఎందుకని నీలో ఉన్న అజ్ఞానం ఏంటో నీకు తెలియకుండా అయిపోద్ది. పైన మెరుగుల వలన 1 గ్రామ్ గోల్డ్ అయిపోతుంది. అసలైన బంగారం నీ లోపల ఉంది. బంగారం పక్కన పెట్టుకొని నీ లోపల నిధి ఉంది, మనసు అనే నిధి. ఆ నిధిని ఎక్స్ప్లోర్ చేయి. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, క్రియేటివ్ మైండ్, మెమరీ మైండ్, ఇట్లా మనం అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఆ మనసుని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అవేర్గా ఉండు. అయితే నేను ఇగ్నోరెన్స్ నీకు తెలియకపోతే ఏమన్నా నువ్వేమి అజ్ఞానిగానే ఉండిపోతావు. తెలుసుకుంటే ఎలా ఉంటావు? అవేర్గా ఉంటావు. ఎస్, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను అని. ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. ఎప్పుడైతే నువ్వు అవేర్నెస్లో ఉన్నావో నీ అజ్ఞానం పటాపంచలైపోతుంది. ఇక్కడ ఏమైంది? తెల్ల జుట్టు ఉంది అయ్యా, అది నువ్వు ఆ తెల్ల జుట్టు రావడం వలన నువ్వేమి నీ మీద నీకు ఆధిపత్యం వచ్చినట్టు కాదు. నీవు ఎదగడం వలన నీకు ఉపయోగం ఉంది. ఆ చెట్టు ఎదుగుతుంది, నువ్వు ఎదుగుతావు, ఏం ఉపయోగం లేదు అని. ఆ ముసలివాడైనంత మాత్రాన వాడికి బాగా అన్ని విషయాలు తెలుసు లేదు. ఆ ఏజ్ పెరగడం వలన తెలివితేటలు ఎవడికి రావు. మనిషి ఎదుగుతాడు, ముసలాడు అవుతాడు. మనిషి నెమ్మదిగా ఆ పిల్లవాడు పుట్టి నెమ్మదిగా పిల్లవాడు చిన్న శైశవ స్థితి నుంచి బాల్యస్థితికి, బాల్యము, యవనము, ప్రౌఢము, వృద్ధాప్యము వస్తాయి. అదంతా ఆ ఎదుగుదల యొక్క వ్యవహారం వేరే. అది అక్కడ నా పాయింట్. నువ్వు ఆ తెల్ల జుట్టు వల్ల నీకేం ఉపయోగం లేదు. నువ్వు అసలైన రహస్యం నీ లోపల ఉంది, దాని వెంట వెళ్ళు. ఏజ్ వల్ల మెచ్యూరిటీ రాదు, నిజంగా పడినట్టు కాదు. ఇంకా పిల్లలు లెక్కే ఉన్నారు. ఎంత ఏజ్ వచ్చినా అలాగే ఉంది. ఆ పిల్లవాడు ఎలా ఇబ్బంది పెడతాడో ఈ ముసలివాడు కూడా అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాడు, చైల్డిష్ లాగానే. కాకపోతే ఆ తెల్ల జుట్టులో ఉంటాడు. కానీ మెడిటేషన్ లేకుండా నీకు ఏ ప్రజ్ఞ రాదు. బాహ్యమైన ఆ వయసు పెరిగింది, ఆ ప్రాపంచిక జ్ఞానాన్ని కూడబెట్టుకుంటూ ఉంటాడు. లోపలేం మార్పు రాలా. మెడిటేషన్ చేస్తే కదా మార్పులు వచ్చేది. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది? అనేక విషయాలు వయసు పెరిగే కొలది అనేక అనుభవాలు, ప్రాపంచిక అనుభవాలు, నేను ఇట్టా చేశాను, అది తెలుసుకున్నాను అని అంటాడు. లోపల ఏమైనా ఇసుమంత మార్పు జరిగిందా? అది క్వశ్చన్. సరైన గురువు, సరైన ట్రూ మాస్టరు ఎలా ఉంటాడు? సరైన గురువు, నిజమైన గురువు, ఆ నిజంలోనే, ఆ సత్యంలోనే, ఆ ట్రూత్లోనే, ఆ ఆత్మతో జీవిస్తాడు. సంయమనంగా ఉంటాడు, ఆ మంచిలోనే ఉంటాడు. అహింసో పరమోధర్మగా ఉంటాడు, స్వచ్ఛంగా ఉంటాడు, మధ్య మార్గంలో ఉంటాడు. సో ఇలాంటి అన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. ఆ ట్రూ మాస్టర్ అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి ఏ విధంగా వెళ్తాడు అనే విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. నౌ మళ్ళీ 6 గంటలకి తిరిగి కలుసుకుందాం ఏకతా ధ్యానంలో. నౌ వీఆర్ స్టాపింగ్ దిస్ ఎపిసోడ్.